హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం హోటల్ స్టైల్లో బొంబాయి చట్నీని ఎలా చేయాలో చూసేద్దాం. ఈ చట్నీ చపాతీలో కానీ పూరీలో కానీ సూపర్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. సో దీనికి ముందుగా మనం ఒక 2 ఉల్లగడ్డలు తీసుకునేసి వాటిని కట్ చేసేసి బాయిల్కి పెట్టేద్దాం. తర్వాత 2 చిన్న అల్లం ముక్కల్ని తీసుకొనేసి వాటిని మనం కచ్చా పచ్చాగా దంచేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని ఒక చిన్న బౌల్లో తీసుకునేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక మనం ఇందాక దంచుకున్న అల్లం ఏదైతే ఉందో అది వేసి దాన్ని చిట్టుపట్లాడించాక 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని వాటిని కూడా చిట్టుపట్లాడిద్దాం. తర్వాత మనం దీనిలోకి 2 తుంచుకున్న ఎండుమిరపకాయలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, తర్వాత 2 నుంచి 3 సన్నగా తరుక్కున్న ఎర్రగడ్డలు ఇవి ఫ్రై చేసుకున్నాక దీనిలోకి ఒక 2 నుంచి 3 స్లిట్ చేసి కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలని వేసేద్దాం. తర్వాత కొంచెం కరివేపాకు వేసి వాటిని బాగా ఫ్రై చేద్దాం. మనకి ఆనియన్స్ అనేవి 3/4 వరకే ఫ్రై అవ్వాలన్నమాట. సో ఇప్పుడు మనం దీనిలో చిటికెడు పసుపు వేసేసుకునేసి దాన్ని ఒక్కసారి బాగా కలిపేసుకుందాం. సో దట్ మనకి ఆనియన్స్కి మంచిగా పట్టేస్తుంది. సో అది అలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందాక బాయిల్ చేసుకున్న పొటాటోస్ ఉన్నాయి కదా, దానిలో ఒక 4 ముక్కల్ని ఒక బౌల్లో తీసుకోండి. దాంట్లో కొంచెం వాటర్ పోసుకునేసి మంచిగా మ్యాష్ చేసేసుకోండి. సో ఇప్పుడు ఇది మ్యాష్ చేసేసుకున్నారు కదా, ఇప్పుడు మనం దీన్ని ఈ మిశ్రమంలోకి వేసేసుకునేసి మంచిగా మళ్ళీ ఫ్రై చేసుకుందాం. తర్వాత ఒక 2 స్పూన్ల శనగపిండిని ఒక బౌల్లో తీసుకునేసి దానిలో కొంచెం వాటర్ పోసుకునేసి ఉండలు కట్టకుండా నీట్గా కలుపుకోండి. మంచిగా ఈ విధంగా మిక్స్ చేసేసుకునేసి ఉండలు కట్టకుండా దాన్ని ఈ మిశ్రమంలో వేసుకునేసి బాగా ఫ్రై చేద్దాం. ఇక్కడ మీరు నీట్గా ఫ్రై చేయాలండి, లేకపోతే అది శనగపిండి అనేది మళ్ళీ లోపల కూడా లమ్స్ లాగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీనిలో మనం ఒక 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకునేసి మళ్ళీ నీట్గా కలుపుతానే ఉందాం. దీన్ని ఎప్పుడు మనం ఫ్రై చేస్తూనే ఉండాలి, ఆపకూడదు. ఆపామంటే మనకి శనగపిండి అనేది ఉండలుగా వచ్చేస్తుంది. రుచికి సరిపడా ఉప్పుని వేసేసుకునేసి బాగా కలిపేయండి. తర్వాత ఇందాక మనం బాయిల్ చేసుకున్న పొటాటోస్ ఉన్నాయి కదా, దాన్ని కొంచెం కట్ చేసేసుకునేసి మంచిగా దాన్ని మనం కర్రీలో యాడ్ చేసేసేయండి. తర్వాత దీనిలోకి కొంచెం కరివేపాకు వేసేసి ఒక 2 మినిట్స్ ఉడకనియండి. సో దట్ మనకి ఆ కరివేపాకు యొక్క ఫ్లేవర్ అనేది కర్రీలోకి బాగా ఇన్ఫ్యూజ్ అవుతుంది. సో మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీరతో గార్నిష్ చేసుకునేసి తర్వాత ఒక సగం నిమ్మకాయని రసం పిండుకునేద్దాం. ఆ రసాన్ని మనం కర్రీలో యాడ్ చేసేసి మంచిగా ఒకసారి లాస్ట్ టైం మంచిగా మిక్స్ చేసేసేయండి. అంతే, గుమగుమలాడే ఎంతో రుచికరమైన బొంబాయి చట్నీ రెడీ. ఇది పూరీలో కానీ చపాతీలో కానీ ఉంటుందండి. అబ్బా. సో మీకు ఈ కర్రీ కానీ నచ్చితే వీడియోని లైక్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.